హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వీటీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజ్ ద ఆర్ట్ ఆఫ్ కుకింగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఇంకొక కొత్త రెసిపీ చూపించబోతున్నానండి. దాని పేరు మామిడికాయ చిత్రాన్నం. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక మామిడికాయ, పసుపు, కొంచెం ఉప్పు, ఎండుమిరపకాయలు, కొన్ని పల్లీలు, పోపు, కొత్తిమీర, కరివేపాకు, అలానే కొన్ని పచ్చిమిరపకాయలండి, కొంచెం ఆయిల్. ముందుగా మామిడికాయని మనం తురుముకోవాలండి. నేను ముందుగానే ఒక మామిడికాయని ఇలా తురుము పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు నేను మీకు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాలండి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. ఆయిల్ ఇంకా కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. మనం ఇందులోకి పోపు యాడ్ చేయాలి. పోపు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి వేరుశనగపప్పు, పల్లీలు కూడా అంటారు, ఇది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇలా కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు యాడ్ చేయాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ ఇందులోకి వేయాలి మనం. ఇలా మొత్తం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇది ఒక 2 to 3 minutes మనము బాగా ఫ్రై చేసుకోవాలి. 3 minutes అయిపోయిందండి. ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవడం అంతే. మామిడికాయ చిత్రాన్నం గుజ్జు రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. నేను ముందుగానే కొంచెం రైస్ చేసి పెట్టుకున్నానండి. ఇది మనం మామిడికాయ గుజ్జు చిత్రాన్నం గుజ్జు రెడీ చేసుకున్నాం కదా, ఇందులోకి వేసుకొని ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి మామిడికాయ చిత్రాన్నం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake.